బాంబింగ్, షెల్లింగ్, వైమానిక దాడులతో నామరూపాలు కోల్పోయిన గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంతో ఆదివారం ప్రశాంతత నెలకొంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత మొదలైన యుద్ధం ఆదివారానికి 470వ రోజుకు చేరుకుంది. గత ఏడాది కూడా హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమలవ్వగా బందీల విడుదలలో ఆలస్యం, పేర్లను వెల్లడించకపోవడం వంటి కారణాలతో యుద్ధం కొనసాగుతూ వచ్చింది. తాజాగా అమెరికా, ఖతార్, ఈజిప్ట్ నెరపిన మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య మరోమారు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దశల వారీగా 33 మంది బందీలను విడుదల చేయడానికి హమాస్, అందుకు ప్రతిగా తమ దేశ జైళ్లలో ఉన్న 737 మంది పాలస్తీనియులను విడిచిపెట్టడానికి ఇజ్రాయెల్ అంగీకరించాయి. హమాస్ 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్పై దాడి చేసినప్పుడు 251 మందిని బందీలుగా చేసుకుంది. ఇప్పటికీ హమాస్ దగ్గర 94 మంది బందీలు ఉన్నారని, వారిలో 60 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ ఒప్పందంతో హమాస్ దాడులతో సంబంధం లేని 1667 మంది గాజా పౌరులకు స్వేచ్ఛ లభించనుంది. మరోవైపు ఒప్పందం ప్రకారం ఆదివారం ఉదయం 8:30 నుంచి కాల్పుల విరమణను పాటించాలి. అప్పటి వరకు గాజాపై దాడిని కొనసాగించిన ఇజ్రాయెల్ తొలి విడతగా విడుదలవనున్న 3 బందీల జాబితా రాలేదనే సాకుతో ఉధృతిని పెంచింది. ఉదయం 11:15 వరకు హమాస్ వర్గాలు బందీలుగా ఉన్న 3 ఇజ్రాయేలీ యువతులను విడుదల చేసే వరకు కూడా కాల్పులు కొనసాగాయి. ఖాన్ యూనిస్పై జరిపిన ఈ దాడుల్లో 26 మంది చనిపారు. సాయంత్రానికి హమాస్ వర్గాలు 3 బందీలను రెడ్ క్రాస్కు అప్పగించాయి. కాగా ఒప్పందం మేరకు బందీలను విడుదల చేయకుంటే గాజాలో మళ్లీ యుద్ధం తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. మిడిల్ ఈస్ట్ గాజా స్ట్రిప్ను ధ్వంసం చేసిన 15 నెలల యుద్ధాన్ని నిలిపివేసిన కాల్పుల విరమణ మొదటి రోజు 3 ఇజ్రాయేలీ బందీలను విడుదల చేయగా ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేశారు. అయితే ఈ సంధి ద్వారా గాజా ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించుకునేందుకు అనుమతి లభించింది. దీంతో గాజా ప్రజలు తిరిగి స్వంత స్థలాలకు చేరుకున్నారు. అయితే ఆ ఇళ్ల పరిస్థితి చూడగానే వారి ఆనందం ఆవిరైపోతోంది. శిథిలాల కుప్పగా మారిన ఇళ్లను చూసి వారు తమ భవిష్యత్ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. బాంబుల దాడితో ధ్వంసమైన తమ ఇండ్లు, ఆస్తుల నష్టాన్ని అంచనా వేసుకున్నారు. రిలీఫ్ ట్రక్కులు వారికి అవసరమైన సహాయాన్ని అందించాయి.